శ్రీనివాస్ గారండి? అవునండి. బుస్సాపూర్ సర్పంచ్, అది బుస్సాపూర్ కదా? బస్సాపూర్ కదా, బస్సాపూర్ సర్పంచ్. నమస్తే అండి, నా పేరు విష్ణు కిషోర్ అండి. నేను ఆల్రెడీ వీకేఆర్ టీవీ నుంచి మాట్లాడుతా ఉన్నా. అయితే నాకు ఇది సంతోషకరమైనటువంటి వార్త నేను నిన్న చూడడం జరిగింది. అది ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి చెప్పాలి. అంటే మీ గ్రామంలో మరి పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళను చేర్పిస్తామని చెప్పేసి గ్రామస్తుల వినూత్న నిర్ణయం అనేటటువంటిది, అది ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి. 2013 నుంచి కూడా బస్సాపూర్లో అందరూ విలేజ్ లోనే చదువుకుంటుండే. అయితే మధ్యలో ఒక 2 years బ్రేక్ అయింది. విలేజ్ లో అందరికి చిన్న చిన్న గొడవలు అయ్యి కలిసి కట్టుగా లేకపోవడం వల్ల జరిగిపోయింది, బ్రేకప్ అయింది. ఓకే. ఇప్పుడు మేము కొత్తగా జీపీఎస్ కార్యవర్గం ఏర్పడ్డాక మన టీచర్లు అందరూ వచ్చి మా జీపీఎస్ వచ్చి 2-3 మీటింగ్ పెట్టుకున్నాం. మేము చేస్తే బాగుంటుంది, ఇట్లా మనం దీన్ని ముందు తీసుకెళ్ళాలని ఆలోచించినప్పుడు 100% ఫోన్ దగ్గర పెట్టుకోండి, కొంచెం ఫోన్ దగ్గర ఉంటే మాట్లాడండి. 100% మీరు కంపల్సరీగా మీరు ఎడ్యుకేషన్ మంచి ఇస్తే మాటిస్తే మేము ముందరికి వచ్చి అందరికి మోటివేట్ చేస్తామని చెప్పినాం సార్లకు కూడా, టీచింగ్ స్టాఫ్ కి. ఇక వాళ్ళు మేము ఏం చేస్తామో ఏం చేయాలో అని ఒక పీపీ తీసుకొచ్చింది, ప్రెజెంటేషన్ టాప్ తీసుకొని వచ్చింది మా దగ్గర. దాని ప్రకారం మేము ఇలా కొన్ని కరెక్షన్ చేసి మొత్తం ఇంగ్లీష్ బోధన చేస్తామని మాటిస్తేనే మేము ముందరికి వస్తామంటే వాళ్ళు కూడా మీరు ఏం చెప్పినా దాన్ని మేము చెప్తామని చెప్తే మేము ఈపీలో మాట్లాడి వాడడం వల్ల అందరం ఈ తర్వాత గ్రామసభ పెట్టి 100% విలేజ్ లోనే పిల్లలందరినీ తోలేయాలా, విద్య విషయంలో ఇక్కడ రాజీపడే లేదు అని మాట్లాడారు. ఓకే, ఇప్పుడు మీ బస్సాపూర్ కదా, బస్సాపూర్ గ్రామం ఇది నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం, బస్సాపూర్ కిసాన్ నగర్ కు దగ్గర ఉంటది. అయితే రైట్. అయితే ఇప్పుడు మీ జనాభా ఎంత శ్రీనివాస్ గారు, సర్పంచ్ గారు? 1256. అంటే 1256. ఓకే. అయితే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ వరకు ఉందా లేకుంటే 5th వరకు ఉంది? అంటే అంటే ఇప్పుడు ఏ కులమైనా ఎవరైనా సరే తప్పకుండా ఇదే ఆ గ్రామం నివాసై ఉంటే తప్పకుండా ఇదే స్కూల్లో చదివించాలి, అంతేనా? ఎట్టి పరిస్థితులు అంటే 5th వరకు. ఆ తర్వాత మీరు ఎక్కడన్నా వేసుకోవచ్చా లేకుంటే ఎట్లా? అవునండి. ఈ తర్వాత మీరు మాక్సిమం గవర్నమెంట్ చెప్పినాం, లేదు కూడదు అంటే కూడా మీ ఇష్టం, మీ చాయిస్. కానీ బస్సాపూర్ దాటి ఏ విద్యార్థి కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళదని తీర్మానించారు. అంటే జడ్పీహెచ్ఎస్ చేసే అవకాశం అయితే లేదనుకుంటా కదా? కొద్దిగా వెళ్తారు, 50% 50% వెళ్తారు. అచ్చా, అంటే 6th ఎక్కడన్నా పోని కానీ 5th వరకు మాత్రం తప్పకుండా గవర్నమెంట్ స్కూల్. అదే పుట్టిన గ్రామంలో చదువుకోవాలి, మన గ్రామంలో. అంతే కదా? అంటే ఎవరైనా సరే, ఎంత డబ్బులు ఉన్నోళ్ళు కానీ ఏమన్నా కానీ ఎవరైనా సరే అంతే. ఒకవేళ ధిక్కరిస్తే వాళ్ళకి ఏమన్నా జరిమానా కావచ్చు, ఏదైనా శిక్ష కానీ ఏదైనా ఉందా? అది మేము ఇంకా టికెట్ వేయలేదు వాస్తవంగా, అందరికి చెప్పి పెట్టినా కాబట్టి ఎవరు బ్రేక్ చేయాలనుకుంటున్నాం. అలా చేసేలా మేము మా వీడీసీ మెంబర్స్ అండ్ మా జేసీ మెంబర్స్ అందరం వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కౌన్సిలింగ్ చేసేసి తిరిగి 100% మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోతారు. సూపర్. అంతే. ఇక మరీ కాదు కూడదని ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళ మేనేజ్మెంట్ కి ఫోన్ చేసి ఊరు అవతల అసలు మా విలేజ్ లకు బస్సు రావద్దు, అంతే. విలేజ్ లకు ఎటువంటి ప్రైవేట్ బస్సు రావద్దు. వెరీ గుడ్, సూపర్. అంటే మంచి నిర్ణయం తీసుకున్నారు శ్రీనివాస్ గారు, మన సర్పంచ్ గారు. ఎందుకంటే మంచి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఇట్నే కొనసాగించండి, ఎవరు వచ్చినా కానీ దాన్ని అట్లనే కొనసాగించే విధంగా తప్పకుండా మీరు చేయాలని, మీ గ్రామం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా, అంటే ప్రతి స్కూల్లో ఇట్లనే, ప్రతి గ్రామంలో ఇట్లనే ఖచ్చితంగా నిర్ణయాలు చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ. తప్పకుండా అటువైపు అంటే ఏదైతే నిర్ణయం చేసినారో దాన్ని కంటిన్యూగా కొనసాగించాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. థ్యాంక్ యూ. ఇది బస్సాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఈ బస్సాపూర్ గ్రామంలో ఇలా అంటే కొత్త పద్ధతే, వినూత్న నిర్ణయమే వాస్తవానికి. మరి లక్షలు పెట్టి పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళకు పంపించి చదివిస్తున్నటువంటి పేరెంట్స్ మరి ఈ రోజుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక గ్రామం వినూత్న నిర్ణయం తీసుకోవడం అనేటటువంటి చాలా గొప్ప విషయం. అది ఊర్లోని పిల్లలందరినీ కూడా
ఎవరైనా సరే కులాలకు అతీతంగా ప్రభుత్వ స్కూల్లోనే చేర్పించాలనేటటువంటిది మరి బాల్కొండ మండలం మరి బస్సాపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారట. మరి దాంట్లో 1256 మంది మరి 1256 గ్రామంలో ఆల్రెడీ జనాభా ఉందట. మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో అర్హత కలిగిన టీచర్లు, మరి ల్యాబ్స్, బ్రేక్ఫాస్టు, లంచు, మరి గురుకుల టీచింగ్ లాంటి సౌకర్యాలు ఉంటాయని కూడా వాళ్ళు హామీ ఇస్తేనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉన్నది. మంచి నిర్ణయం, ఆల్ ది బెస్ట్.